కేంద్ర ప్రభుత్వ పథకాల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. యాత్రకి హాజరైన వారికి ప్రధానమంత్రి మోడీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. అనంతరం గోడ ప్రతుల్ని ఎంపీ అరవింద్ ఆవిష్కరించారు. తీర్మాన్పల్లి గ్రామంలో ఎంతమంది ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాల్ని లబ్ధి పొందుతున్నారో చెప్పాలని అధికారులని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులపై ఎంపీ కలెక్టర్కి ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డుల్ని నవీకరించుకోవాలని, అలాగే బ్యాంకు ఖాతాలకి అనుసంధానం చేయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చునని అన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నమోదు చేయించుకోవాలని, అటల్ పెన్షన్, జీవిత జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాల్ని వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలన్నా ముద్రా లోన్కి దరఖాస్తు చేసుకోవాలన్నారు. బయట సిలిండర్ 1100 రూపాయల చిల్లర ఉన్నది, మనకి 700 రూపాయల చిల్లరకే వస్తుంది. ఉజ్వల కనెక్షన్లు తీసుకొని లిమిట్ లేదు. అదే రకంగా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కలిసి నడుస్తూ ఉంటాయి. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 1700 బీమార్లు కవర్ అవుతాయి. అంటే దాదాపు ఏ బీమార్ వచ్చినా మన ప్రాంతంలో, మన జిల్లాలో 25 హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్కి పోయి ఇలాజ్ చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కడుతుంది మీకోసం. ఏం చేస్తారు, కొన్ని రాష్ట్రాలలో బెనిఫిషరీ కడుతున్నారు, ఇల్లు కేటాయిస్తలేరు. కడుతున్నారు, అలా మూల పడిపోతున్నాయి, గోడలల్లా చెట్లు కూడా పెరుగుతున్నాయి, కానీ ఇస్తలేరు. పైసలు వాడుకున్నారు, ఓళ్ళకి ఇచ్చిండ్రో లిస్ట్ ఇస్తలేరు కాబట్టి పైసలు ఆగిపోతాయి. అట్లా కాకుండా ఇక్కడ నమోదు చేస్తే మీకు శాంక్షన్ అయితే ఇల్లు, కట్టిన ఇల్లు కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఒక దాంట్లో కేవలం 20 రూపాయలు కట్టాలి సంవత్సరానికి. ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇంకో దాంట్లో 400 పైన కట్టాలి సంవత్సరానికి. ఎవరైనా అఘాయిత్యం, యాక్సిడెంట్లు ఏమన్నా అయ్యి ఎటువంటి మరణం వచ్చినా ఈ రెండిట్లో నమోదు చేసుకుంటే 2 లక్షల రూపాయల బీమా